తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. టీటీడీ చైర్మన్ తో కలిసి ఆయన అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదం చాలా రుచిగా, శుచిగా, చక్కగా ఉందన్నారు. భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయడం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. రిజిస్టర్లో తన అభిప్రాయాన్ని రాశారు. టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుండాలని, అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును వివిధ రూపాలలో విరాళంగా భక్తులు సమర్పించడం అనేది జీవితంలో లభించిన ఓ పవిత్రమైన అవకాశమన్నారు. సన్నిధిలో భగవత్ ప్రసాదం లాంటి ఈ నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి కూరగాయలు, అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Thank you.